హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు రమ్యాస్ నెస్ట్. అందరూ ఎలా ఉన్నారు? నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ ఈ వ్లాగ్ ఏంటంటే, మా వీకెండ్ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ ఈ వీకెండ్‌లో మేము ఏమేం పనులు చేసాం, అదే కాక బాల్కనీ కిచెన్ స్టార్ట్ చేసాం కదా! ఈ బాల్కనీ కిచెన్‌లో ఇవాళ ఏమేం చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అన్నీ చూపిస్తాను. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ ఈ వీడియో అయితే బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మార్నింగ్ లెగిసి ఫ్రెష్ అయినాక గార్డెనింగ్ స్టార్ట్ చేసాము. 10 డేస్ బిఫోర్ నేను మెంతికూర వేశా అనమాట. ఈ పాట్‌లో మెంతికూర అనేది మంచిగా వచ్చింది. ఈ వ్లాగ్ సాటర్డే తీసిందండి. సాటర్డే మేము మోస్ట్‌లీ పప్పు వండుకుంటాము. సో, పప్పులోకి మెంతికూర పెట్టుకోవచ్చనేసి తీస్తున్నా అనమాట. ఈ రెండో పాట్‌లోదైతే 20 డేస్ అయింది. బాగా ఎదిగింది. మోస్ట్‌లీ ఆకుకూరలు నేనైతే ఇలా మన బాల్కనీలోనే వేసుకోవడానికి ట్రై చేస్తా ఉంటాను. వీక్లీ వన్స్ అయినా తినొచ్చు అనేసి. ఈ పాట్స్‌ని ఎందుకు ఖాళీ చేసేస్తున్నా అంటే, నేను లాస్ట్ డే అంటే ఫ్రైడే నేను ప్లాంట్స్ తీసుకొచ్చా అనమాట. ప్లాంట్స్ నాటాలి అనేసి మొత్తానికి క్లియర్ చేసేస్తున్నాను ఆ పాట్స్‌ని. మాకున్న ఒక 10 కుండీల్లో 4 కుండీలు మల్లె మొక్కలే ఉంటాయి. మల్లె చెట్లంటే చాలా ఇష్టం. వచ్చేది సమ్మర్ కదా! ఫ్లవరింగ్ ఉంటుంది. ఆహ్, ఫ్లవరింగ్ ఉంటుందని ఎక్కువేముండదు. ఒక్క పువ్వు పూసినా, 2 పూలు పూసినా స్మెల్ ఇల్లంతా వచ్చేస్తది కదా! బయట మేము హైదరాబాద్‌లో ఉంటాం. హైదరాబాద్‌లో బయట కొన్నవేంటంటే పసరోసన వస్తా ఉంటాయి. ట్రాన్స్‌పోర్ట్ కోసం 2 డేస్ బిఫోరే కోసేసి పంపిస్తారు కదా! గార్డెన్స్ నుంచి. సో, అందుకనో ఏమో మల్లె మొక్కతో పాటు రోజ్ ప్లాంట్ కూడా తీసుకొచ్చాను. ఈ రెండింటిని నాటేసుకున్నాము. మీలో ఎంతమందికి తక్కువ ప్లేస్‌లో గూడా ఎక్కువ మొక్కలు పెట్టేసేసుకోవాలనిపిస్తదో కామెంట్ చేయండి. ఇంకా ఈ బాల్కనీలో ఎలా మెయింటైన్ చేసుకోవచ్చో గార్డెన్‌ని అవన్నీ ఏమన్నా టిప్స్ ఉంటే గూడా నాతో షేర్ చేయండి. నేను గూడా ఫాలో అయితాను. నాకు తెలియని విషయాలు కూడా ఉంటాయి కదా! రోజ్ ప్లాంట్స్ అయితే ఎన్ని తెచ్చుంటామో, మాకైతే 2, 3 మంత్స్ దాకే ఉంటదనమాట కొత్త ప్లాంట్ తెచ్చాక. తర్వాత వడిలిపోతది. ఎందుకైతదో గూడా తెలీదు. కేర్ తీసుకుంటానే ఉంటాను. వర్మీ కంపోస్ట్ లాంటిదేస్తూనే ఉంటా. రోజ్ ప్లాంట్ అయితే అస్సలుండదు నా దగ్గర. రోజ్ ప్లాంట్స్ మంచిగా గ్రో అవ్వడానికి కూడా ఏమన్నా టిప్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. చెప్పాను కదా! 3, 4 మంత్స్ కన్నా ఎక్కువ ఉండదు. రోజ్ ప్లాంట్సే కొనుంటా నేను 10, 15 దాకా. 3 మంత్స్, 4 మంత్స్‌లో ఎండిపోవడం అట్లా జరుగుతా ఉంటది నాకు. ఫ్లవరింగ్ గూడా ఇప్పుడున్న మొగ్గలే వస్తాయన్నమాట. కొన్నప్పుడున్న మొగ్గలుంటాయి గదా! ఆ మొగ్గలే ఫ్లవర్స్ అయితాయి. తర్వాత గ్రోయే అయినట్లు అనిపిచ్చదు. ఇలా ఈ సాటర్‌డే మార్నింగ్ మేము గార్డెనింగ్ పనులు చేసుకున్నాము. ప్లాంటింగ్‌తో స్టార్ట్ చేసి, నేను కోసిన మెంతి కూర ఉంది గదా! దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. తర్వాత మన బాల్కనీ కిచెన్ కోసం ఇలా సెట్ చేసుకుంటున్నా అనమాట. పని ఎక్కువైతదని అనుకోవచ్చు కానీ, చాలా జాలీగా ఉంటుంది. పిల్లలు గూడా నా దగ్గరే కూర్చుంటున్నారు. సో, టీవీలు, గ్యాడ్జెట్స్ తగ్గించేశారు. ఫుడ్ తినేటప్పుడు గూడా ఇక్కడే ప్లాన్ చేసుకున్నామనమాట. తినడం గూడా ఫోన్స్ ఏం లేకుండా తినలేరు యాక్చువల్‌గా. వాళ్ళే కాదు మేము కూడా టీవీ చూస్తా తినాలి అనుకుంటాము. ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ తింటుంటే ఏంటంటే కబుర్లు చెప్పుకుంటూ తినేస్తున్నాము. అది కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ పనిలో కూడా హెల్ప్ చేయడానికి వస్తాడనమాట మా బాబు. ఆహ్, అట్లా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఎప్పుడు ఒకలాగే ఆ కిచెన్‌లో చేసుకోకుండా ఇట్లా ఎంజాయ్ చేస్తూ చేసుకోవాలని అనిపిస్తా ఉంటది నాకు వీక్లీ వన్స్ అయినా సరే.
మీలో ఎంతమందికి ఇది ఈ బాల్కనీ కిచెన్ నచ్చిందో చెప్పండి. డైలీ అంటే కుదరదు గానీ, వీక్లీ వన్స్ అయితే కుదురుతుంది కదా! ఇంట్లో అందరూ ఉంటారు. హ్యాపీగా అందరం కలిసి పనులు చేసేసుకోవచ్చు. ఇలా ఒకవైపు పప్పుకి రెడీ చేసుకొని, ఇంకొక వైపు రైస్ కూడా పెట్టేసుకున్నా. నేను బియ్యం కడిగిన నీళ్ళని, ఇలా పప్పు కడిగిన నీళ్ళని ప్లాంట్స్‌కి యూజ్ చేస్తా అనమాట. బియ్యం కడిగిన నీళ్ళకైతే బాగా గ్రో అయితాయి ప్లాంట్స్. మల్లె మొక్కలు, రోజ్ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ అయితే చాలా స్పీడ్‌గా గ్రో అవుతాయి బియ్యం కడిగిన వాటర్‌కి. ఇలా నా కిచెన్ వ్లాగ్ చూస్తూ ఎంజాయ్ చేయండి. నేను మధ్య మధ్యలో కలుస్తూ ఉంటాను. అదే మాట్లాడుతూ ఉంటాను. నేను రీసెంట్‌గా సగ్గుబియ్యం వడియాలు పెట్టాను. అది గూడా మా బాల్కనీలోనే ఎండబెట్టా అనమాట. సెకండ్ బాల్కనీలో. ఆ వీడియో కూడా త్వరలో అప్‌లోడ్ చేస్తాను చూడండి. అండ్ పెట్టిన వడియాలు కూడా ఎండిపోయినియి. సో, వేయించుకోవచ్చని తీసుకొస్తున్నా అనమాట.
మన బాల్కనీ కిచెన్‌లో ఇలా వంట ఫినిష్ అయిపోయేటప్పటికి మా అన్న వచ్చారనమాట. అన్నకి వడ్డించి తర్వాత మా బాబుకి, నా అల్లుడికి కూడా అన్నం వడ్డిచ్చేసాను. తర్వాత మేము గూడా తిన్నాము. లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ మా వీకెండ్ వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.